వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. తిరుమల పవిత్రతను కాపాడాలని మండల పరిషత్ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పట్టణంలో శనివారం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సూలూరుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రతను కాపాడాలని బీఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ కొనసాగే అర్హత తనకు లేదని వెంటనే తొలగించాలని సూలూరుపేట పార్క్ వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూజా కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా బీఆర్ నాయుడు వ్యవహార శైలి ఉందని, అటువంటి వ్యక్తిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట పట్టణ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, అలవల సురేష్, చిన్ని సత్యనారాయణ, వాగాటి బాబీరెడ్డి, పర్వతరెడ్డి, రవిరెడ్డి, చిలుక యుగంధర్, తుపాకుల ప్రసాద్, వేనాటి శివ, బంధులు మహేష్, రాకేష్ యాదవ్, మాదరపాక సురేష్, భగవాన్ దాస్, వైరాజా, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉన్నారు. గత నెల రోజులుగా బిఆర్ నాయుడు మీద వచ్చిన అలిగేషన్స్ అవేమి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అలిగేషన్స్ కాదు. ఆయన చేస్తున్నటువంటి ఆకృత్యాలను, ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఈరోజు వాళ్ళ మీడియా ప్రతినిధులే దాన్ని సమాజానికి తెలియజేశారు. సరే, పొరపాటు చేశాడు అయ్యా, ఈ విధంగా చేసేవాళ్ళు తిరుమల చైర్మన్గా ఉండేదానికి, టీటీడీ చైర్మన్గా ఉండేదానికి మీరు అనర్హులు అని కనీసమైనటువంటి బాధ్యత అయినటువంటి నిర్ణయం తీసుకుని ఆయన్ని తొలగిస్తారేమో అని ఆశపడి ఇన్ని రోజులు ఎదురు చూడడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా నిన్నగాక మొన్న వాళ్ళ మనవడి పుట్టినరోజుకి పోతే అక్కడ ఆయన్ని వెంట పెట్టుకుని ఆ అన్నప్రసాదాల కార్యక్రమంలో ఆయన అయితేనేమి, ఆయన సతీమణి అయితేనేమి ఆయన దగ్గర పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ జరిపించారంటే వీళ్ళు ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారో, తిరుమల పవిత్రతని ఈ విధంగా దిగజార్చాలని ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో ప్రవర్తిస్తున్న తీరు చాలా హేయమైనది. ఈరోజు తిరుమల అంటే అంత పవిత్రమైన దేవాలయం. ఎంతోమంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఈ కూటమి సర్కార్ చేస్తున్నటువంటి పనులకి నిరసనగా ఈరోజు మేము ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఈ కాకుండా అసలు దేవాలయాల చైర్మన్లు అంటే ఒక పవిత్రత ఏమీ లేకుండా కొత్తగా మీరు నిన్న మొన్న చూసుంటారు. ఒక వారం రోజుల లోపల కొత్తగా నాగిన్ డ్యాన్సు చూసుంటారు మీరు కూడా. అటువంటి వాళ్ళని మళ్ళీ అదే బోర్డు మెంబర్లుగా, అదే చైర్మన్లుగా కొనసాగిస్తూ, అయ్యా నువ్వు హిందూ సాంప్రదాయాల్ని ఏమి చేయాలనుకుంటున్నావు, హిందువులను అసలు ఏ విధంగా నువ్వు ఈ సమాజంలో తిరిగే విధంగా వాళ్ళ యొక్క మనోభావాలను ఎందుకు ఈ విధంగా ఆడుకుంటున్నావు, అందరూ నిన్ను నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన దానికి ఇటువంటి చర్యలకే నువ్వు పాల్పడేది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి చర్యలన్నిటికీ ఒక కళ్ళు లేని కాబోతుల్లా కాకుండా ఒక మనస్ఫూర్తిగా ఇది తప్పు అని నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్తున్నాం. మేము ఈరోజు బీఆర్ నాయుడిని చేస్తే ఇంకో ఏఆర్ నాయుడిని ఎక్కించుకోమని చెప్పండి, మేము దానికి అడ్డం చెప్పం. ఇటువంటి వ్యక్తినే బీఆర్ నాయుడు గారిని ఆయన కూడా ఒక పత్రిక నడుపుతున్నాడు. ఆయన కనీసం విలువలు లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడతా నిస్సిగ్గుగా మళ్ళీ అదేమనంటే నేనేం చేశాను అని ఎదురుదాడి అక్కడ మహిళలు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని పట్టుకొని కొట్టడం, రోజుకు ఒక రకంగా అరాచకాలు తప్పితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మేము ఖండిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టి చంద్రబాబు నాయుడికి
మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుని